హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిల్ప రైతు బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొక్కజొన్న చేను కాడికి వచ్చిన. నేనైతే వీడియో తీస్తున్నా. మా ఆయన అయితే ఆడ దిగారుగా కూర్చున్నాడు. ఎందుకంటే మొక్కజొన్న చేను కాడికి వచ్చినాం. చూసారికే కోతులు అయితే ఏడికాడికి పీకేసినాయి. పందులు అయితే వచ్చినాయి, విపరీతంగా పందులు అయితే వచ్చినాయి. కానీ ఏడ ఉంటే ఆడ బాగానే ఒక 10 గుంటల దానిక మొత్తం ఆగమాగం చిత్త చెదరం చేసినాయి. పందులు కోతుల బిడదైతే చాలా ఉంది. గుట్ట నడవలన అయితే మా చేనండి. చూసిరా ఫ్రెండ్స్, మా చేను చుట్టూ అయితే మొత్తం అడివే. ఇటు మొక్కజొన్న చేను అయితేనే సాగు చేసినాం. చేను అయితే మంచిగా వచ్చింది. వాన పడక అయితే వాన పడ్డది. ఆ వానదేవుడు కరుణించినందుకు మొత్తం చేను అయితే ఒరిగింది ఫ్రెండ్స్. ఎటుబడి వ్యవసాయం చేసే రైతుకైతే ఏ విధంగా లాస్ అనేది జరుగుతుంది. దళారుల నుంచి మోసమే. ఆఖరి కొత్తారికనే చేను మీద పందులు, అడవి పందులు, కోతుల బిడద నుంచి కానీ బాగా లాసు. మొత్తం ఏడికాడికి పీకేసి చేసింది. ఇక మా ఆయన అయితే బాధపడతాడు, ఏం చేయలేకపోతాను అనేసి. చూడండి ఫ్రెండ్స్, వీటి చుట్టూ మొత్తం అయితే చెరువు అయితే మంచిగా నిండి, అక్కడ చెరువు కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? చెరువు అయితే మొత్తం నిండిగో మా చేను వరకు వచ్చినాయి నీళ్ళు. ఈరోజే తగ్గుముఖం పడ్డాయి. పొలం అయితే మొత్తం కొట్టుకుపోయింది ఫ్రెండ్స్. పొలం కొట్టుకుపోయింది. చెరువు పక్కన పొలంగా ఫ్రెండ్స్, మొత్తం చెరువు అయితే నిండింది. ఎందుకంటే మనం చేసుకున్న పాపం మనకే కొట్టినట్టు. ఫ్యాక్టరీలు, కంపెనీలు, సీసీ రోడ్లు, నేల మీద అడుగేస్తే మట్టి అంటకుండా మనం చేసుకున్న కర్మ మనకే కొట్టినట్టు. మొత్తం ఎటు చూసినా సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు. నీళ్ళు ఇంకటానికి స్థలం లేదు. వాన పడి 1 గంట సేపు అయితే ఎక్కడ నీళ్ళు అక్కడికి పోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకట మనం గుడిసెలు ఉన్నప్పుడు అయితే నేలలు ఉండేది. వాన పడగానే ఎమ్మటే ఇంకేది భూమిలా. ఇప్పుడు ఇంకటానికైతే భూమి అయితే లేదు. ఎటుపోయిన వాగులు, కుంటలు, చెరువులు నిండడం వల్ల ఆ నీళ్లు ప్రభావం ఆగలేక మొత్తం మనకు కట్టల కానించి తెగి ఇళ్ళల్లోకి వచ్చి ఆస్తి నష్టం, ఇల్లు నష్టం, జనాభా నష్టం అవుతుంది. మనం చేసుకునేది మనకే కొడుతుంది. చూసిరా ఫ్రెండ్స్, పర్యావరణం కానీ మనమే నాశనం చేసుకుంటాం. ఖచ్చితంగా అన్నిటికీ అనుకూలంగా చూసుకొని చేసుకోవాలి. ఆకిలి ఊకి చల్లుకుంటానికి కొంచెమైనా నేల ఉండాలి ఫ్రెండ్స్. మీకు నేను చెప్పిన మాటలు కొంచెం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.